లిక్కర్ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ పై విచారణ వాయిదా పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెప్టెంబర్ 11కు వాయిదా వేశారు జడ్జి కావేరి భవేచా. లిక్కర్ కేసు సీబీఐ విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేశారు కావేరి భవేచా. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ట్రయల్ కోర్టు విచారణ చేపట్టింది. నిన్న బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత, ఆప్ నేత మనీష్ సిసోడియాలు వర్చువల్ గా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఈ విచారణ ముగిశాక కవిత, కేటీఆర్లు హైదరాబాద్ బయలుదేరుతారు. లిక్కర్ కేసు సీబీఐ విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేశారు జడ్జి కావేరి భవేచా. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ట్రయల్ కోర్టు అయినటువంటి రౌజెవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. అయితే సిబిఐ ఏదైతే లిక్కర్ కేసులో సిబిఐ ప్రత్యేకంగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది, ఆ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే కాంగ్నియన్స్ తీసుకున్నప్పటికి కూడా, అంటే పరిగణలోకి తీసుకున్నప్పటికి కూడా ఇక ఛార్జ్ షీట్ పైన విచారణ జరగాల్సి ఉంది. అయితే గత కొన్ని విచారణ సందర్భాల్లో కూడా ఆ ఛార్జ్ షీట్లో ఏదైతే ప్రతివాదులకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల తరపు న్యాయవాదులకు అందినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిగ్గా లేవు, వాటన్నిటినీ సరిచేసి ఇవ్వాలని చెప్పి జడ్జి ద్వారా సిబిఐ న్యాయవాదికి నిందితుల తరపు న్యాయవాదులంతా కూడా కోరినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఇంకా మరికొన్ని ట్రాన్స్లేషన్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్తో పాటు ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ఫేర్గా లేనటువంటి డాక్యుమెంట్స్ను కోర్టు రికార్డుల నుంచి సబ్మిట్ చేయాలని చెప్పి మళ్ళీ కోరడం జరిగింది. కవిత తరపున న్యాయవాది నితీష్ రాణా కూడా ఇదే విషయాన్ని కోర్టు ముందు అప్పీల్ చేయడం జరిగింది. సో ఫైనల్గా సెప్టెంబర్ 4వ తేదీలోగా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా, అంటే ఫేర్గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా నిందితుల తరపు న్యాయవాదులకు సప్లై చేయాలని చెప్పి రౌజెవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేచా ఆదేశించడంతో పాటు ఏవైనా డాక్యుమెంట్స్ ఇబ్బందికరంగా ఉంటే కోర్టు రికార్డుల్లో నుంచి వాటిని ఫోటో తీసుకోవచ్చు, టేక్ ఏ పిక్చర్ అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఫైనల్గా ఈ కేసును సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి అంటే నిన్న సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ మంజూరైనటువంటి నేపథ్యంలో రాత్రి తిహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు. సో ఈ రోజు ట్రయల్ కోర్టులో జరిగినటువంటి విచారణకు వర్చువల్గా కవిత హాజరయ్యారు. సో మధ్యాహ్నం 2:30 తర్వాత కవిత హైదరాబాద్కు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.